లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సంచలనం సృష్టించినటువంటి పైరసీ వెబ్సైట్ హైబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో ఒక మీడియా ప్రతినిధి అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేయగా అతను ప్రవర్తించినటువంటి తీరు, అతను సమాధానం చెప్పినటువంటి తీరు, అతని యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరూ గమనించారు. ఒక మీడియా ప్రతినిధితోటి మాట్లాడేటువంటి తీరు అదేనా? ఏ రకమైన యాటిట్యూడ్ చూపిస్తున్నారు? పోలీసులు కూడా పక్కకున్నారు. నువ్వు ఎక్కడున్నావు? కోర్టులో ఉన్నారు. నీ పక్కకు పోలీసులు ఉన్నారు. ముంగట ఉన్నది ఒక మీడియా ప్రతినిధి, ఒక ప్రముఖ మీడియా ప్రతినిధి. ఆయన నిన్ను ప్రశ్నలు అడిగితే క్లారిటీ ఏం జరిగిందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అతని పట్ల నువ్వు ప్రవర్తించినటువంటి తీరు, నువ్వు చూపించినటువంటి యాటిట్యూడ్ ఏందనేది తెలంగాణ సమాజం అంతా చూసారు. తెలుగు రాష్ట్రాలు చూసినాయి. ఫస్ట్ టైం అనుకుంటా నీ యొక్క యాటిట్యూడ్ చూడడం. తెలుగు ప్రజలంతా కూడా మొన్నటి వరకు కూడా నిన్ను అంతో కొంత నీ మీద కొత్త సానుభూతి చూపెట్టారు. ఎందుకంటే సినిమా రేట్లు చాలా పెద్ద ఎత్తున పెరిగినటువంటి సందర్భంలో దాన్ని నువ్వు పైరసీ చేసి మాకు ఒక వెబ్సైట్లో అందిస్తే మేము 2వ రోజో 3వ రోజో ఫస్ట్ డే కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి నువ్వు చేయడం వల్ల అని చెప్పేసి కొంత ఏదో సానుభూతి చూపెట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే నువ్వు నిన్న మాట్లాడినటువంటి తీరు, నిన్న మీడియాతో ప్రవర్తించినటువంటి తీరు, నువ్వు చూపించినటువంటి యాటిట్యూడ్ అనేది చూసిన తర్వాత నీ మీద ఆ సానుభూతి కూడా పోయింది. ఏమన్నావు? నా పేరు ఐబొమ్మ, నీకు ఎవరు చెప్పారు? నువ్వు ఎట్లా పిలుస్తావు? కోర్టులో చూసుకుంటా, అంతా కోర్టులోనే చూసుకుంటా. మన కోర్టులు ఏమన్నా నీకు చుట్టాలా? కోర్టులో చూసుకోవడానికి నువ్వు చేసిందే పెద్ద క్రైమ్. సినిమాలను పైరసీ చేయడమే పెద్ద క్రైమ్. ఒక వెబ్సైట్లో పెట్టి వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఫేక్ ఐడీలు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ వెబ్సైట్స్ తోటి నువ్వు చేసిందే పెద్ద క్రైము. దానికి నువ్వేదో దేశభక్తుడు అయినట్టు, నువ్వేదో సమాజం పట్ల ఏదో గొప్ప పని చేసి జైలుకు పోయినట్టు, గొప్ప పని చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు నువ్వు మీడియాతో ప్రవర్తించిన తీరు అదా? నిజంగా ఈరోజు నిన్ను ఐబొమ్మ రవిగానే గుర్తిస్తారు. నువ్వు కోర్టుల దగ్గర సమాధానాలు చెప్పినట్టు మీడియాతో ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పడం కాదు, చూపించేటువంటి యాటిట్యూడ్ అది కాదు. చూస్తే నువ్వు చేసిన ఏందిగో ఫేక్ ఐడీలు, డాక్యుమెంట్లు అన్ని ప్రహ్లాద్ పేరుతోనేట. సర్టిఫికెట్లు చోరీ చేశాడని పోలీసు అనుమానం. రవిని ఎప్పుడు చూడలేదన్న ప్రహ్లాద్. ఐబొమ్మ కేసు విచారణలో సంచలన విషయాలు. 13 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నువ్వు మొత్తం చిట్టా ఉంది. ఇంకేమంటున్నావు? నేను ఎక్కడికి పోలేదు, విదేశాలకు, కుక్కట్పల్లిలో ఉన్నా అంటున్నావు. నువ్వు ఏం చేసినావు? ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి, ఫేక్ పాన్ కార్డ్స్, ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద నువ్వు విదేశాలకు పోయినావు. నీ పేరు మీద నువ్వు కుక్కట్పల్లిలో ఉన్నావు, పక్కోని పేరు మీద నువ్వు విదేశాలకు పోయినావు. అందుకే నేను కుక్కట్పల్లిలో ఉన్నా అని చెప్తున్నావు. అంతే కదా? నువ్వు కోర్టుల దగ్గర మాట్లాడినట్టు మీడియా దగ్గర మాట్లాడతా అంటే నడవదు. నువ్వు మీడియా తెలుసుకుంటే నువ్వు ఎక్కడున్నావు, ఏ టైంకి ఎక్కడున్నావు, ఎటు పోయినావు, ఏ దేశంలో ఉన్నావు అనేది కూడా తెలుసుకునేంత సత్తా తెలుగు మీడియాకు ఉంది, ప్రతి మీడియా మిత్రుడికి ఉంది. అంత యాటిట్యూడ్ అవసరం లేదు. నువ్వు చేసిన కథ అంతా కూడా తెలుసు మీడియాకి. అంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉన్నారు. విదేశాలలో కూడా తెలుగు మీడియాకు ప్రతినిధులు ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి నువ్వు మాట్లాడినావు. నిన్న ఏంది? ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లను రవి దొంగలించినట్టు అనుమానిస్తున్నారట. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో రవి పోలీసులకు చెప్పాడట. దీంతో ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తిని బెంగళూరు నుంచి పిలిపించి రవి ఎదుటే ప్రశ్నించగా రవి ఎవరో తనకు తెలియదని అతను చెప్పాడట. తన పేరుతో పాన్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిసి షాక్ అయ్యానని, రవితో కలిసి తాను ఏ సినిమాను పైరసీ చేయలేదని చెప్పాడు. కాగా ప్రహ్లాద్తో పాటు మరో వ్యక్తి పేరు మీద కూడా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసినటువంటి రవి వాటిని ఉపయోగించి వెబ్సైట్లు కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మొత్తం 13 కోట్ల ట్రాన్సాక్షన్ ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. సర్వర్ లోడ్ కెపాసిటీ, ఎవరెవరు ఆ సర్వర్ మెయింటైన్ చేస్తున్నారు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీశారు. కాగా త్వరలోనే ఈ పైరసీ రాకెట్ లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు చాలా వేగంగా ఈ యొక్క కేసు విచారణ చేస్తున్నారు. చాలా మంది పెద్ద వాళ్ళు కూడా ఈ యొక్క కేసులో ఉండే ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తులు, అంత పెద్ద తలకాయలు, అంత పెద్ద తిమింగలాలు ఇతని వెనుకలేంది, ఇతను ఇంత యాటిట్యూడ్ తో మాట్లాడాడు. మనం చూస్తున్నాం. అసలు ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నా భయం ఉందా?
నేను పోలీసులు నా పక్కన ఉన్నారు, ముంగట మీడియా ఉందని భయం ఉందా? ఎంత దర్జాగా పోతున్నాడు, ఎంత దర్జాగా తనకు తానే ఆ ఒక పోలీసుల వాహనంలో కూర్చుంటున్నాడు. మనం చూస్తున్నాం ఎంత యాటిట్యూడ్ ఉందనేది. సో ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదం. వీళ్ళు ఈ యొక్క పైరసీ వెబ్సైట్స్ నడపడం వల్ల మన చాలా మంది డాటా అనేది చోరీ అయింది. ఆ డాటాను కూడా అమ్ముకొని పైసలు సంపాదించినటువంటి మూర్ఖులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మీడియా ఎంకరేజ్ చేయరు, ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో హైప్ చేయరు. ఇలాంటి వాళ్ళు చూసి ఇంకా నలుగురు చెడిపోతారు. నిజంగా ఈరోజు యాటిట్యూడ్ చూసిన తర్వాత నాకు నిన్న ఆశ్చర్యం వేసింది. తను ఏదో బయటకు వచ్చి చాలా పొలైట్గా ఉంటాడేమో అనుకున్నాను, కానీ అతను వ్యవహరించినటువంటి తీరు, అతను ప్రవర్తించినటువంటి తీరు నిజంగా ఆశ్చర్యకరం, దట్టు ఒక మీడియా తోటి. సో మరి ఏం చేస్తుంది ఈ యొక్క కేసు, ఎటు పోతుంది అనేది మనం చూడాల్సిన అంశం. ఫైనల్గా అల్టిమేట్గా మాత్రం అన్ని కూడా గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ చాలా సీరియస్గానే ఉన్నారు ఈ యొక్క కేసు విషయంలో. బట్ అల్టిమేట్గా ఏం జరుగుతుంది, ఏ రకంగా ఈ యొక్క వెబ్సైట్స్ని ఆపుతారనేది మనం చూడాల్సిన అంశం.